Namaskar. Today I'm feeling so happy and there's so much of pride to be an Indian woman, and 33% reservation for women is going to be a reality. In the past, many have spoken about women empowerment, many have spoken about women equality, but today it's going to become a reality thanks to our Honorable Prime Minister Modi ji for his wonderful initiative, and we are all eagerly looking forward for the bill to be passed. It had started in 1993 when women were involved at the Panchayat Raj and the Zilla Parishad level. Now from the village policy making, we should be involved in policy making at the national level. So that's what we are eagerly looking forward to, because if a house has to run well, the women's contribution is so much. And so even in the nation's policy making, they should be involved and having women representatives. Women are very emotional and sensitive, and they will really put their 100%. And they're also Bhahumukha Pragnashalis, multifaceted. So they can do a great job and walk shoulder to shoulder with men and do things with complete commitment, dedication. And so I was there at the Nari Shakti Vandan Sammelan that happened just 3 days back at Vignan Bhavan, and Modi ji's speech was so inspirational. He gave us confidence that he's there for us and he believes in us. And I'm going to Parliament tomorrow as a visitor, and I'm easily just feeling that everybody there will so look forward to this becoming a reality, and I'm so privileged that I'll be going to see this great moment, historical moment for all of us. Bharat Mata ki Jai. I'm a Padma Shri awardee and in the field of classical dance for 5.5 decades, and I'm just speaking today as a dancer and as a woman and as a citizen of our country, and so I'm very excited about this whole process and just can't wait for it to become a reality very soon in the next elections to come. స్త్రీ సాధికారత దిశగా దేశం ముందడుగు వేస్తున్న వేళ మహిళా రిజర్వేషన్ అమలు కోసం పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడం సంతోషకరమని పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్ అనేది ఎంతో మంది అతివల కళ అన్న ఆమె ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో నారీమణులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే దేశం మరింత వేగంగా అభివృద్ది చెందుతుందని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మహిళా భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు. ఒక భారతీయ మహిళగా నాకు చాలా గర్వంగా గౌరవంగా ఉంది. అన్ని రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అందుకొరకే ఇది చాలా అవసరం మనకు. ఇప్పుడు గ్రామం నుంచి అది దేశం వరకు మహిళలు పాలసీలో మేకింగ్ లో ఉండాలి అని మేమందరం కోరుకుంటున్నాము. ప్రెసిడెంట్ ఇస్ అ లేడీ, అండ్ దెన్ మన ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ అ మహిళ. టాప్ మోస్ట్ పొజిషన్స్ లో విమెనే ఉన్నారు. ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడే ఆ దేశం బాగుపడుతుందని, అండ్ మహిళలందరికీ నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం చరిత్రాత్మక నిర్ణయమని ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డి కొనియాడారు. హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ఆమె ప్రశంసించారు. ఎన్నో దశాబ్దాలుగా మహిళలు ఎదురుచూస్తున్న ఈ కళ ప్రధాని చిత్తశుద్ది వల్ల ఇప్పుడు నెరవేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో భారత్ ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిచిందని పేర్కొన్నారు. ఒక భారతీయ మహిళగా నాకు చాలా గర్వంగా గౌరవంగా ఉంది. అందరూ మహిళల సాధికారత గురించి, మహిళల సమానత్వం గురించి మాట్లాడతారు, కానీ మన గౌరవ ప్రధానమంత్రి మహిళల పట్ల ఉండే వారి గౌరవం, నమ్మకం వల్ల మనకు 16th, 17th, 18th ఈ రోజుతో మొదలై పార్లమెంట్లో 33% విమెన్ రిజర్వేషన్ బిల్, అది నేను మాటలలో నా ఆనందాన్ని నేను తెలుపుకోలేకపోతున్నాను. మొన్ననే నేను నారీ శక్తి వందన సమ్మేళనంలో డెలిగేట్గా వెళ్ళాను. ఆ రోజు మోదీ గారు వారి స్పీచ్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏం చెప్పారు అంటే, ఇక్కడ కూర్చున్న మహిళలందరూ నన్ను ఆశీర్వదించండి, మీకు నేను ఎంతో చేయాలనుకుంటున్నానని చెప్పి వారు చెప్పారు. అండ్ అన్ని రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా సూపర్గా వర్క్ చేస్తున్నారు,
రాణిస్తున్నారు. అందుకొరకే ఇది చాలా అవసరం. నమస్కారం. ఈరోజు ఒక భారతీయ మహిళగా నాకు చాలా గర్వంగా గౌరవంగా ఉంది. అందరూ మహిళల సాధికారత గురించి, మహిళల సమానత్వం గురించి మాట్లాడతారు. కానీ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అది మనకు ఈరోజు మహిళల పట్ల ఉండే వారి గౌరవం, నమ్మకం వల్ల మనకు 16th, 17th, 18th ఈరోజుతో మొదలై పార్లమెంట్లో 33% విమెన్ రిజర్వేషన్ బిల్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు. అది నేను మాటలలో నా ఆనందాన్ని నేను తెలుపుకోలేకపోతున్నాను. మొన్ననే నేను నారీ శక్తి వందన సమ్మేళనంలో డెలిగేట్గా వెళ్ళాను. ఆ రోజు మోదీ గారు వారి స్పీచ్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏం చెప్పారు అంటే, ఇక్కడ కూర్చున్న మహిళలందరూ నన్ను ఆశీర్వదించండి, మీకు నేను ఎంతో చేయాలనుకుంటున్నానని చెప్పి వారు చెప్పారు. అండ్ అన్ని రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా సూపర్గా వర్క్ చేస్తున్నారు, రాణిస్తున్నారు. అందుకొరకే ఇది చాలా అవసరం మనకు. 1993లో మనకందరికీ తెలిసిన విషయమే, గ్రామాలలో పంచాయతీరాజ్ జిల్లా పరిషత్లో 33% వచ్చింది. ఇప్పుడు గ్రామం నుంచి అది దేశం వరకు మహిళలు పాలసీలో మేకింగ్లో ఉండాలి అని మేమందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు చాలా సెన్సిటివ్ అండ్ ఇమోషనల్. ఒక ఇల్లు బాగా ఉండాలంటే మహిళ వల్లనే అవుతుంది. అండ్ ఇప్పుడు మన దేశం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే విమెన్స్ పార్టిసిపేషన్ చాలా ఉండాలని నా అభిప్రాయం. ఎప్పటి నుంచో మేమందరం ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక మహిళ వచ్చి కంటెస్ట్ చేయాలంటే ఆ టికెట్ రావటం, ఆ ప్రాసెస్ అంతా ఎంత కష్టం. ఇప్పుడు ఇది ఉంటే ఇంకా చాలా మంది ముందుకు వస్తారు, ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జాగ్రఫికల్ గా చూసినప్పటికీ కూడా మన దేశంలో ఇప్పుడు వీ హ్యావ్ మన ప్రెసిడెంట్ ఇస్ అ లేడీ, అండ్ దెన్ మన ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ అ మహిళ. అలాగే వీ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ అ ప్రైమ్ మినిస్టర్. పక్క దేశాలన్నిట్లో కూడా ఇప్పుడు శ్రీలంక తీసుకోండి, నేపాల్, ఈవెన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అందరికీ టాప్ మోస్ట్ పొజిషన్స్ లో విమెనే ఉన్నారు. అట్లా చూసుకుంటే అమెరికాలోనే ఎప్పుడు విమెన్ ప్రెసిడెంట్ అవ్వలేదు. సో మన అందరూ వీఆర్ వెరీ 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 హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ద పాలసీ మేకింగ్. అండ్ నేను కూచిపూడి రంగంలో 5.5 డెకేడ్స్ నుంచి ఉన్నాను. ఎప్పుడు నాకు గర్ల్ చిల్డ్రన్ అండ్ విమెన్ తోనే వర్క్ ఉంటుంది. అండ్ మెయిన్లీ సేఫ్టీ ఆఫ్ విమెన్ గురించి చాలా మనం ఇంకా చెయ్యాలి అని నా అభిప్రాయం. అండ్ ఈ బిల్ పాస్ అయితే తొందరలో ఇవన్నీ విమెన్ పాలసీ మేకింగ్ లో వస్తారు. అండ్ వికసిత్ భారత్ అంటే విమెన్ ఉంటేనే 1940లో అది లైక్ ఇట్ విల్ రియలీ బి అ రియాలిటీ అని నేను అనుకుంటున్నాను. మన మనుస్మృతిలోనే చెప్పారు, యత్య నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడే ఆ దేశం బాగుపడుతుందని. అండ్ మహిళలందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, ఇంకా ముందే చెప్తున్నాను, ఎందుకంటే అది మనకి ఒక రియాలిటీ అవ్వబోతుంది. అండ్ భారత్ మాతాకి జై. మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకురావడం హర్షణీయమన్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి మహిళలు రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. భారతదేశ మహిళల కళ ఇక నెరవేరుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రధాని చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు అందరూ రిజర్వేషన్ల గురించి చెప్పిన వారేనని, కానీ ఆచరణలో మాత్రం ఏమీ చేయలేదన్నారు. ఈ బిల్లుపై ప్రతి మహిళ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని దీపికా రెడ్డి ప్రశంసించారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో దేశం ప్రపంచంలోని అగ్రదేశాల జాబితాలో చేరిందన్నారు. ఒక భారతీయ మహిళగా నాకు చాలా గర్వంగా గౌరవంగా ఉంది. అందరూ మహిళల సాధికారత గురించి, మహిళల సమానత్వం గురించి మాట్లాడతారు. కానీ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అది మనకు ఈరోజు మహిళల పట్ల ఉండే వారి గౌరవం, నమ్మకం వల్ల మనకు 16th, 17th, 18th ఈరోజుతో మొదలై పార్లమెంట్లో 33% విమెన్ రిజర్వేషన్ బిల్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు. అది నేను మాటలలో నా ఆనందాన్ని నేను తెలుపుకోలేకపోతున్నాను. మొన్ననే నేను
నారీ శక్తి వందన సమ్మేళనంలో డెలిగేట్గా వెళ్ళాను. ఆ రోజు మోదీ గారు వారి స్పీచ్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏం చెప్పారు అంటే, ఇక్కడ కూర్చున్న మహిళలందరూ నన్ను ఆశీర్వదించండి, మీకు నేను ఎంతో చేయాలనుకుంటున్నానని చెప్పి వారు చెప్పారు. అండ్ అన్ని రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా సూపర్గా వర్క్ చేస్తున్నారు, రాణిస్తున్నారు. అందుకొరకే ఇది చాలా అవసరం మనకు. ఒక భారతీయ మహిళగా నాకు చాలా గర్వంగా గౌరవంగా ఉంది. అందరూ మహిళల సాధికారత గురించి మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమని ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ దీపికా రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకురావడం హర్షణీయమన్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి మహిళలు రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. భారతదేశ మహిళల కళ ఇది ఇక నెరవేరుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రధాని మోదీ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు అందరూ రిజర్వేషన్ల గురించి చెప్పిన వారేనని, కానీ ఆచరణలో మాత్రం ఏమీ చేయలేదన్నారు. ఈ బిల్లుపై ప్రతి మహిళ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.